మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా, జీవము కలిగిన నీ మాట, శక్తి కలిగినటువంటి నీ మాట కోసం మేము ఎదురు చూస్తుంటుండగా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు సమృద్ధి గురించి మనము చూస్తూ ఉన్నాము. అయితే దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము, దేని సమృద్ధి కోసము మనము ఎదురు చూడాలి అంటే క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనము దేని చేత సమృద్ధింపబడాలి అంటే, దేని చేత సమృద్ధిగా మనము ఉండాలి అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము మనలో ఎలా ఉండాలి అంటే సమృద్ధిగా ఉండాలి. కానీ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకానుసారంగా జీవించటానికి అనేక రకాలైనటువంటి సమృద్ధుల కోసము మనము వెతుకుతూ ఉంటాము. అనేక రకాలైనటువంటి సమృద్ధి కోసము ప్రయత్నము చేస్తూ ఉంటాము. కానీ దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని తెలుసుకున్నటువంటి మనము దేనికోసము సమృద్ధిగా ఉండాలి అంటే, దేనికోసము మనం దేనితో మనం సమృద్ధితో నింపుకోవాలంటే క్రీస్తు వాక్యము. క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరము. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం అందరము కూడా ఏ సమృద్ధి కోసం మనం వెతకాలంటే వాక్య సమృద్ధి కోసము. వాక్యము ఎక్కడ సమృద్ధిగా ఉండాలంటే మన హృదయంలో వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యము చేత మన హృదయము నింపబడిందో, ఎప్పుడైతే వాక్యము చేత మనము నింపబడ్డామో మనము ఆశీర్వదింపబడతాము. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మనిషి రొట్టె వలన కాదు కానీ ఆయన మాట వలన జీవిస్తాడు అని. కాబట్టి మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు రకరకాల సమృద్ధుల కోసము మనిషి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు, ఎంతగానో తాపత్రయపడుతూ ఉన్నాడు, ఎంతగానో పోరాటము చేస్తూ ఉన్నాడు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యము సమృద్ధిగా మన హృదయము పొంగి పొర్లేంత వాక్యము మన హృదయములలో ఉండాలి. ఎప్పుడైతే అలాంటి వాక్యము చేత మనము నింపబడ్డామో అది మన వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఆశీర్వాదకరము, క్రైస్తవ సమాజానికి మనము ఆశీర్వాదకరముగా ఉంటాము. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేని చేత మనము సమృద్ధిగా నింపబడాలి అంటే దేవుని వాక్యము చేత. ఎప్పుడైతే దేవుని వాక్యము చేత మనము సమృద్ధిగా నింపబడ్డామో ఆ వాక్యము మనల్ని జీవింపచేస్తుంది, ఆ వాక్యము మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యము మనల్ని ఆశీర్వదిస్తుంది, ఆ వాక్యము మనకి మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి మనమందరము కూడా దేవుని వాక్యము చేత మనము సమృద్ధిగా నింపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఉన్నటువంటి సమృద్ధులు అవి కొంతకాలమే ఉండొచ్చు. అవి అవి మనకి సంతోషాన్ని ఇవ్వలేకపోవచ్చు, ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు, మనమున్నటువంటి పరిస్థితులు మార్చలేకపోవచ్చు. కానీ మనము దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు, దేవుని మాట చేత నింపబడినప్పుడు, సమృద్ధిగా నింపబడినప్పుడు దేవుడు మన ప్రతి పరిస్థితిని మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యము చేత మనము నింపబడాలి. వాక్యములో సమృద్ధి ఉండాలి. వాక్యము మన హృదయములో సమృద్ధిగా ఉండాలి. మన హృదయము పొంగి పొర్లే విధంగా వాక్యము చేత నింపబడినట్లయితే ఆ వాక్యమే మనకి ఆధారము. మనకి మన యొక్క జీవితానికి, మన యొక్క విశ్వాస జీవితానికి ప్రామాణికము, ఆధారం ఏంటంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము చేత మనం ఎప్పుడైతే నింపబడ్డామో మనము తప్పు చేయటానికి అవకాశం ఉండదు, మనము పాపము చేయటానికి అవకాశం ఉండదు, వాక్యానికి వ్యతిరేకంగా జీవించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనమందరం కూడా వ్యక్తిగతంగా మన ప్రతి ఒక్కరి హృదయం దేనితో నింపబడాలి అంటే వాక్యపు సమృద్ధి చేత నింపబడాలి. ఆ వాక్యపు సమృద్ధి మనల్ని జీవింపచేస్తుంది, ఆ వాక్యపు సమృద్ధి మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యపు సమృద్ధి మనకి అభివృద్ధి పరుస్తుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది.
కాబట్టి ఈ వాక్యం విన్న మనమందరము కూడా వాక్యము చేత నింపబడాలని దేవుని పేరిట మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఉదయకాల సమయంలో వాక్య సమృద్ధి గురించి మాతో మాట్లాడ. అవును ప్రభా, మేమందరము నీ వాక్యము చేత నింపబడటానికి నీ కృప చూపించండి. వాక్యమైన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మేమందరం వాక్యం చేత నడిపింపబడే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.